హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మేమైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇవి కట్ చేయడానికే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. చాలాసేపు కట్ చేసిన తర్వాత ఇలాగ అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండి పెట్టుకున్న తర్వాత ఇది నట్స్ కాబట్టి మనం డ్రై రోస్ట్ చేసుకుంటామండి. సో అది మంచిది. ఈ పంకిన్ సీడ్స్ ఫ్రెండ్స్, ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రెండ్స్. ఇది వెయిట్ లాస్కి పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. చియా సీడ్స్ ఫ్రెండ్స్, ఇది ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నారు. హెయిర్ గ్రోత్కి కానీ వెయిట్ లాస్కి కానీ చియా సీడ్స్ అనేవి మనకు బాడీలో ఉన్న ఫ్యాట్ను కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఈ చియా సీడ్స్ అనేవి హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లెక్స్ సీడ్స్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి హెయిర్కి బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హెయిర్ గ్రోత్కి కానీ వెయిట్ లాస్కి కానీ మనం బాడీలో మాయిశ్చర్ని హోల్డ్ చేసి ఉంచుతుంది అని చెప్తారు ఫ్రెండ్స్. ఇవి
తర్వాత గసగసాలు ఫ్రెండ్స్, దీన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో బాదం ఫ్రెండ్స్, బాదాన్ని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. ఈ విధంగా ఒక్కొక్క వాల్నట్ వేసుకుంటా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోమా కానీ అది కానీ. సో నెక్స్ట్ వాల్నట్ వచ్చేసి మనకు పిస్తా పప్పు ఫ్రెండ్స్. మాకైతే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. నేను మా సిస్టర్స్ అందరం కలిసి దగ్గర ఒక 4 మెంబర్స్ కష్టపడితే ఇలాగా ఈ జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, ఈ పిస్తా పప్పు కానీ అన్నీ మేము ఒక్కొక్కటి ఇలాగా ప్రాసెస్ చేసుకుంటా ఒక్కొక్కటి ఫైన్గా చాప్ చేసుకొని మేము ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవడం, గీలో రోస్ట్ చేసుకోవడం, ఇలాగా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. బయట మార్కెట్లో చాలా విధాలుగా డ్రై ఫ్రూట్స్ అమ్ముతాం, చాలా క్వాలిటీ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని అందరు చెప్తారు ఫ్రెండ్స్. కానీ మనం కష్టపడి మన హ్యాపీనెస్తో మనస్ఫూర్తిగా మనం చేసుకున్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మన కష్టాన్ని మనం నమ్ముకుందాం ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ బయట మార్కెట్లో వాళ్ళు కూడా సంథింగ్ కమర్షియల్ అని కాదు, బట్ వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనస్ఫూర్తిగా మనం చేసుకున్న దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక జీడిపప్పు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ప్రాసెస్ ఫ్రెండ్స్. అసలు మాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఐటమ్ వచ్చేసి ఖర్జూరా ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుందని నేను యూట్యూబ్లోనే చూసా. సో ఇలాగ మేము కూడా ఫ్రై చేసుకొని, యాక్చువల్గా మనకు బయట దొరుకుతాయి ఫ్రెండ్స్ కొన్ని చాలా టైప్స్ ఆఫ్ ఖర్జూరాస్ ఉంటాయి. మేము మిస్టేకన్గా ఇది వేరే రకం ఖర్జూరా తీసుకున్నాం ఫ్రెండ్స్. దీనివల్ల మాకు మిక్స్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. మీరు ఆ తప్పు చేయకండి. సంథింగ్ ప్యాకింగ్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, బాక్స్ ప్యాకింగ్ టైప్ది, ఆ టైపు ఖర్జూరా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా ఉంటుంది అది. ఇలాగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి వరకు మాత్రమే ఆ టైప్ ఖర్జూరా బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని కాసేపు మనం గాలికి వదిలేయాలి ఫ్రెండ్స్. సో మనకు రూమ్ టెంపరేచర్కి ఆటోమేటిక్గా
కొంచెం కూల్ డౌన్ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుదాం. ఫైనల్గా రూమ్ టెంపరేచర్కి కూల్ డౌన్ అయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఖర్జూర, బాదం, మనం తీసుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు అండ్ అదర్ డ్రై నట్స్ అన్నీ కూడా మనం ఇందులో తీసుకొని ఫస్ట్ నేను ఖర్జూరాన్ని స్మాష్ చేశాను ఫ్రెండ్స్, బాగా మెత్తగా అయ్యేలాగా. సో దాని తర్వాత ఒక్కొక్క ఐటమ్ని ఇందులో యాడ్ చేస్తా వెళ్ళాను. ఇది యాక్చువల్గా అన్నీ 1/2 kg ఫ్రెండ్స్. మనకు జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పిస్తా పప్పు ఈ 3 1/2 kgs. మిగతావి ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పంకిన్ సీడ్స్ అని, ఫ్లెక్స్ సీడ్స్ అని, తర్వాత వచ్చేసి చియా సీడ్స్ అని, ఇవన్నీ 1/2 kg ఫ్రెండ్స్. బట్ మేము కిస్మిస్ అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా కొంతమంది కిస్మిస్ అనేది యాడ్ చేస్తారు, బట్ మేము ఓన్లీ కిస్మిస్ అనేది అవాయిడ్ చేసాం. ఖర్జూరాని యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కువగా దగ్గర 1.5 kg ఖర్జూరా పట్టింది ఫ్రెండ్స్ మాకు దాంట్లో మొత్తం మిక్స్ అవ్వడానికి. అండ్ ఘీ అయితే 1/2 kg పైనే పట్టింది ఫ్రెండ్స్. సో మంచిగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మాకైతే దగ్గరగా ఒక 100 బాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్నీ 1/2 kg అలా ఆ కొలతతో తీసుకుంటే మాకు 100 బాల్స్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్. సో హోప్ యూ మా కష్టాన్ని మీరు గుర్తిస్తారనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.